నీట్ 2024 వివాదం నడుస్తుండగానే కేంద్ర ప్రభుత్వానికి మరో ఇబ్బంది ఎదురైంది. యూజీసీ నెట్ 2024 పరీక్షను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పరీక్ష పేపర్ లీకేజ్, అవకతవకలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. జూన్ 18వ తేదీన యూనియన్ గ్రాంట్స్ కమిషన్ నెట్ 2024 పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించింది. నీట్ 2024 పరీక్షను కూడా ప్రతి ఏటా ఇదే ఏజెన్సీ నిర్వహిస్తుంటుంది. దేశవ్యాప్తంగా 1205 పరీక్షా కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు 9 లక్షల మంది హాజరయ్యారు. జేఆర్ఎఫ్, పీహెచ్డీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హత సాధించాలంటే ఈ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి. అయితే ఈ పరీక్ష పేపర్ లీక్ అయినట్టు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా కేంద్ర హోంశాఖ నేతృత్వంలో పనిచేసే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ నివేదికలు పేపర్ లీక్ వ్యవహారాన్ని ప్రాథమికంగా సమర్థించాయి. దాంతో యూజీసీ నెట్ 2024 పరీక్ష మొత్తం రద్దు చేస్తూ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణను సీబీఐకి అప్పగించింది. విద్యార్థుల భవిష్యత్ పారదర్శకత కోసమే పరీక్ష రద్దు చేస్తున్నట్టు కేంద్ర మానవ వనరుల శాఖ వెల్లడించింది. పరీక్ష రద్దు చేయడంతో విద్యార్థుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది.